ఫ్రెండ్స్, ఈరోజు మనం తగ్గింపు అనే దాని గురించి మాట్లాడుకుందాం. తగ్గింపు అంటే ప్రతిదీ తగ్గింపు అనేసరికి వచ్చి మనం ఆలోచనలో తేడా ఉండకూడదు, ప్రతిదీ తగ్గింపు ఉండకూడదు. తగ్గింపు అనే విషయం వచ్చేసరికి మనం ఎక్కడ తగ్గాలో ఆ విషయం మనం తెలుసుకోవాలి ముందు. ఎందుకంటారేమో, తగ్గింపు ఉంటే మనకు విలువ పెరుగుద్ది. ఇప్పుడు బయటికి వెళ్ళామనుకోండి, అందరూ గబగబా మాట్లాడతారు. మనం మాట్లాడలేదనుకోండి, ఫస్ట్ అనుకుంటారు గర్వం అనుకుంటారు, తర్వాత వీళ్ళకి చేత కాదు మాట్లాడటం అనుకుంటారు. ఇంకాసేపు ఉండాక వీళ్ళతో ఏం కాదులే అనుకుంటారు. కానీ సమయం వచ్చినప్పుడు మనం మాట్లాడామనుకోండి, అప్పుడు విలువేంటో తెలుస్తుంది. ఆ ముందు ఏదైతే తగ్గించుకుంటామో మనం మాట్లాడేటప్పుడు అంత జాగ్రత్తగా మనం మాట్లాడుతుంటే అప్పుడు అనుకుంటారు, ఓ వీళ్ళకి తగ్గించుకొని ఉన్నారు, అంతేగాని వీళ్ళకి చేతకాక కాదు, వీళ్ళ పద్ధతే ఇంత, ఇలాగే ఉండాలి, అప్పుడే విలువ ఉంటుంది అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. అలాగే బయటే కాదు, ఇంట్లో అయినా నలుగురు ఏదన్నా తగ్గించుకోవాలి. మళ్ళీ ఎదురు అదే మాట అంటే వాళ్ళకి మనకి తేడా ఉండదు. కాబట్టి మనం కాసేపు సైలెంట్గా ఉండి మన నోరును మనం అదుపులో పెట్టుకుంటే అప్పుడు మనకు విలువ గౌరవం కూడా ఉంటాయి ఆ తగ్గింపులో. అలాగే మనం సరుకులే కొనుక్కుంటున్నాం అనుకోండి, కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకు తగ్గించుకోవాలంటే డబ్బులు లేక కాదు, మనం ఇంకొక 1000 రూపాయలు మనకు మిగిలే విధంగా తగ్గించుకోవాలి. ఆ తగ్గించుకోవటం ఏంటంటే ప్రతి దాంట్లో ఓ 1/4 కిలోనో 1/2 కిలోనో తగ్గించుకోం, ఆ 1000 రూపాయలు మనం సేవ్ చేయవచ్చు. అది తగ్గింపు కూడా. ఇంకా మనం అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనకి చేత కాక అని కాదు, వాళ్ళు మనల్ని విమర్శించకుండా ఉండేలాగా మనం తగ్గించుకొని మాట్లాడుకోవాలి. ఆ తగ్గింపుని విలువ తక్కువ అని అనుకోకూడదు, అది ఎప్పటికైనా మనకు విలువ ఉంటుంది. 10 మందిలో మనం తిరిగేటప్పుడు అందరిలాగానే ఉండాలి. తక్కువ అంటే శాంతం దిగజారిపోయి అన్నట్టు ఉండకూడదు. ఎక్కడ తగ్గించుకోవాలో, మనం మాట ఎక్కడైతే చల్లదో అక్కడ మనం కాసేపు అణిగి ఉండాలి. వాళ్ళు ఎదురు మనని మాట అనకూడదు. అనకుండా మనం తగ్గించుకున్నాం అనుకోండి, వాళ్ళు మాట్లాడరు, అప్పుడు మనకు విలువ పోదు. అలా ఉండగలిగితే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అట్లాగే కుటుంబంలో అయినా ఒకవేళ మనకన్నా పెద్దవాళ్ళు అన్నారనుకోండి, అది కరెక్ట్ కాకపోయినా కాసేపు మనం ఊరుకుంటే వాళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది. అదే పిల్లలు అన్నారనుకోండి, ఆ పిల్లలు అన్నప్పుడు కాసేపు మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, అది తప్ప ఒప్ప అని వాళ్ళు ఆలోచించుకునే టైము వస్తుంది. ఇవాళ రేపు అట్లా లేరు పిల్లలు, కానీ వాళ్ళు ఆలోచించుకునేలాగా మనం వాళ్ళకి నేర్పించాలి. ఇప్పుడు జరిగిపోతుంది విషయం, మనం మాట్లాడడం వాళ్ళకి తర్వాత చెప్పాలి. అదంతా అయిపోయినాక మరుసటి రోజు నేను మీకు చెప్పలేక కాదు, మీతో మాట్లాడలేక కాదు, కానీ మీరు ఏం ఆలోచించుకుంటారు అనే దానికోసం నేను తగ్గించుకున్నాను. ఆ తగ్గించుకోవటం మీకు విలువ తక్కువగా ఉందో మరి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మీరైనా సరే కొంచెం ఒక్క క్షణం ఆలోచించి మాట్లాడకుండా ఉన్నారనుకోండి, ఆ తగ్గింపు అనేది తగ్గుద్ది. అది చెట్టు ఎదుగుతుందనుకోండి, గవాల్ని ఎదిగితే ఎట్లుంటుందంటే గాలి కొడితే ఇరిగిపోతుంది.
అదే సమ వయసులో సమంగా పెరిగిందనుకోండి, అది ఎంత గాలికి పడిపోదు, అది దృఢంగా నిలబడిపోద్ది. అలాగే మనం కూడా గబగబా పెరగాలి పెరగాలి, మనం అందరిలో గొప్పవాళ్ళం కావాలి అంటే అది ఎప్పుడూ అది జరిగే పని కాదు. మనం ఎప్పుడైతే నిదానంగా మనని మన స్థాయి పెంచుకుంటూ ఎదుగుతామో అప్పుడు ఆ ఒదిగి ఉండటంలో దాన్ని బట్టి మనకు అన్ని రకాలుగా ఏంటంటే, మామూలుగా ఒక విషయం చెప్పాలంటే తగ్గించుకోవటం అనేసరికి ప్రతి వాళ్ళకి చిన్నతనంగా అనిపిస్తుంది. అలా చిన్నతనంగా అనుకోకూడదు. చిన్నతనంగా అనుకున్నారనుకోండి, అప్పుడు మనం ఏమీ చేయలేము. ఎంతెంత గొప్పవాళ్ళో తగ్గించుకొని ఉన్నారు. కేవలం సామాన్యులం. అది మధ్యతరగతి వ్యక్తికి ఆ తగ్గించుకోవటంలో చాలా మనశ్శాంతి ఉంటుంది. ప్రతి వాళ్ళతో గొడవ పడకుండా, ప్రతి వాళ్ళని ఏదో మాట అనకుండా మనల్ని మనం తగ్గించుకుంటే అప్పుడు మనం విలువ గల వాళ్ళగా బతకగలుగుతాం. అదే కాకుండా ప్రతి వాళ్ళతో ఏదో ఒక మాట అనిపించుకొని ఈ కథలు ఉండకూడదు ఎప్పుడు మనిషికి. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర పిల్లలు తగ్గించుకొని ఉండాలి, కానీ ఈ కాలంలో తగ్గించుకోవటంలా. అలాగే పిల్లల దగ్గర కూడా కొన్ని విషయాల్లో పెద్దాళ్ళు తగ్గాలి. ఎందుకంటే ఇవాళ ఉన్న సొసైటీని బట్టి, ఒక పరిస్థితిని బట్టి పెద్దాళ్ళు కూడా తగ్గించుకోవాలి. తగ్గినంత మాత్రాన మనం విలువలేమీ దిగజారిపోవు. ఇదే విషయంగా నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఎదిగిన కొద్దీ ఒదగమని అని పెద్ద పెద్ద కవులే రాశారు. అలాగే మనం పెద్ద అయ్యే కొద్దికి మనం కొంచెం ఒదిగి ఉన్నామనుకోండి, తగ్గించుకొని బతికామనుకోండి, అప్పుడు మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. స్కూల్ ఉందనుకోండి, స్కూల్లో కూడా ఎంత తెలిసినా కానీ ఇప్పుడు సార్ చెప్పేటప్పుడు మనకు తెలిసినా దాన్ని వినకుండా ఉండకూడదు, వినాలి. వాళ్ళు ఏదైనా మంచిగా చెప్పారనుకోండి, అది కూడా వినాలి. ఎందుకంటే వినకపోతే మనలో నిర్లక్ష్యం ఆటోమేటిక్గా ఏర్పడిపోద్ది. పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లల్ని మన గారాబం వల్ల వాళ్ళు చెడిపోతారని మనకు తెలుసు, కానీ మనం వాళ్ళని వదిలేస్తాం. అది 10 మందిలోకి వెళ్ళినప్పుడు, ఏ ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే అల్లరికి అవతల వాళ్ళకి చాలా విసుగు బాధ కలుగుతాయి. అప్పుడు కోపం వస్తుంది, కానీ అప్పుడు కోపం రావటం కాదు. పిల్లల గురించి మనం వాళ్ళకి నిదానంగా అన్నీ చెప్పాలి. ఇదిగో ఇక్కడ ఇలా ఉండాలి, ఈ పద్ధతిలో ఉండాలి అని మనం పిల్లలకి చెప్పుకోవాలి. ఇప్పుడు అదే ట్రైన్లోనో బస్సులోనో వెళుతున్నాం, మనకన్నా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, కొంచెం సేపు లేచి నుంచున్నాం అనుకోండి, వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని జర్నీ చేస్తారు. అది మనం వాళ్ళకి సీట్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళకి ఏదో మనం ఇది చేసామనుకోకూడదు. ఆ విషయంలో కూడా మనకు తగిన సహాయం వాళ్ళకి చేశాము అని అనుకోవాలి. అంతేగాని నేను వాడిని నేను సీట్ ఇచ్చాను అని అనుకోకూడదు. ఆ ఒక్క రవ్వ తగ్గింపు ఉంటే మనిషి జీవితం చాలా గొప్పగా ఉంటుంది. అలాగే మనం ప్రతి విషయంలో తగ్గాల్సిన అవసరం లేదు, కొన్నిట్లోనే తగ్గాలి. ఎందుకంటారేమో, మనకు ఒకళ్ళు సహాయం చేయలేదని మనం అవతల వాళ్ళకి సహాయం చేయకుండా ఉండకూడదు. వాళ్ళు చేయలే, వాళ్ళ చేయనంత మాత్రాన మనకు పని ఆగదు, చేస్తాం, కొంచెం అటో ఇటో అవుతుంది. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం సహాయం చేయాలి. ఎందుకంటారేమో, ఆ సహాయం చేయటంలో ఉన్న ఇది ఆనందం మనకి చాలా గొప్పగా ఉంటుంది. అవతల వాళ్ళు అనుకుంటారు, అరే మొన్న వాళ్ళు వీడికి చేయలేదు కానీ వీడు చేశాడంటే గతిలేక చేశాడు అని అనుకోకూడదు. అది సభ్యత కోసం మనం చేయాలి. అలాగే ప్రతి విషయంలోనూ కొంచెం తగ్గించుకొని మనం బతకగలగాలి. అలాగే ఒక విషయంలోకి వచ్చేసరికి ఈ తగ్గింపు అనేది
పెద్ద పెద్ద రాజులు లాంటి వాళ్ళు కొన్ని కొన్ని విషయాల్లో తగ్గి ఉండిపోయారు. అలాగే ఇప్పుడు మనం దేవుళ్ళని కొలుస్తున్నాం, వాళ్ళ కూడా కొన్ని అవసరాల కోసం తగ్గి ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అంత విడమర్చి చెప్పాలంటే కొంచెం ఇదవుతుంది. మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరు వాటిని కూడా ఆలోచించుకోండి. ఎప్పుడైనా మనం తగ్గి ఉండాలి. ఆ తగ్గి ఉండటంలో గౌరవము, ఆనందము ఎంత ఉంటుందో మనం చెప్పలేనంత ఆ తగ్గి ఉండటంలో వచ్చే విలువలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. ప్రతి వాళ్ళు తగ్గించుకోవాల్సినప్పుడు తగ్గించుకొని, మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడి, మన పై చేయిగా ఉన్నప్పుడు పై చేయిగా ఉండి మనం కాపాడుకోవాలి. ప్రతి విషయంలో కూడా అలాగే ఉంటే మనం చాలా గొప్పగా ఉంటుంది. ఇవాళే కాదు, చిన్నపిల్లల కాడ నుంచి మన పిల్లలకు కూడా ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం, కానీ ముందు ముందు మన పిల్లలకు కూడా ఎలా ఉండాలి అనేది కూడా మనం నేర్చుకోగలిగితే మన జీవితాలు ధన్యం. అలాగే నేను కూడా నేను చెబుతున్నానని గర్వపోకుండా తగ్గించుకొని, మీరు ఇచ్చే మీరిచ్చే నాకు విలువకి నేను చాలా గొప్పగా స్వీకరిస్తున్నాను. మీకు ఈ విషయం నచ్చినట్టయితే లైక్ చేయండి. లేదు కొంచెం విమర్శగా అనిపించింది అనుకోండి, తగ్గించుకోవటం ఏంటి, మనకేం లేక మనం తగ్గించుకోవాలి అని అనుకోకుండా, ఇలా చెప్పారు అని అనుకోకుండా మిమ్మల్ని మీరు తగ్గించుకొని కొన్ని విషయాలలో తగ్గాల్సిన చోట తగ్గి ఉండండి. అలాగా ఆ విషయంలో నాకేమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. ఓకే.